ఏలూరు రోడ్డులోని ప్రజావేదిక కార్యాలయంలో నేషనల్ హైవే డిఈ సత్యనారాయణ, ఏఈ శరత్ చంద్రలతో రైల్వే గేట్లపై నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులపై సమీక్షించిన ఎమ్మెల్యే. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో గుడ్మెన్పేట పరిసర ప్రాంతాల్లో రెండు వైపులా ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులకు సూచించారు. గుడివాడ రైల్వే గేట్ల వద్ద దశాబ్దాలుగా ఉన్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపే ఈ ఫ్లైఓవర్ పనులు నిర్దేశించిన గడువులోపు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఒకసారి మన ఇమీడియట్ పంపించా అది చాలా నేను వచ్చి నేను వెంటనే అంటే మాకు వెంటనే అయితే ఎప్పుడు 195 క్రోర్స్ కాదండి, అదంతా 27 ప్లస్ ఒక 42 కోట్లే ఉందండి. సిఆర్ఎఫ్ కాదండి, అది మెయిన్ మీరు వెళ్ళకపోతే నాకు చెప్తే నేను ఒకసారి ఫోన్ చేసి పంపించింది. ఇప్పుడు దాకా వెళ్ళకపోతే నేను అయిపోతుంది నెల అయిపోతుంది రోజుల్లో పెట్టుకుంటాను దాన్ని ఎప్పుడు వద్దా ఆయన చెప్పాడు వెంటనే పంపించి వెంటనే చేసి పెడతాను. ఏ ప్రపోజల్ గుడ్మెన్పేట రోడ్డు, బంటుమూల్ రోడ్డు కరెక్ట్ గా మిగతా బాగా తేడా బంటుమూల్ రోడ్డు పెద్ద పెద్ద గుంటు వానకాలం వచ్చిందంటే అసలు ఈ లోపు అవ చేసుకుంటే మంచిది కదా, బ్యాచ్ పెరిగినా మీకు ఇప్పుడు మీ దీని ప్రకారం ఇప్పుడు హైవే ఇలా వెళ్తుంది పైన కింద పోల్స్ ఉంటాయి కదా, కింద పోల్స్ ఉంటాయి కింద పోల్ ఉంటుంది. ఆ పోల్కి ఇటుపక్క బాగుంటుంది కదా, మొత్తం అంతా మీరు ఎండ దాకా రోడ్డు ఉంటుందా మీది? ఎండ లేదు సార్. ఎప్పుడు ఓపెన్ చేస్తారు? రోడ్లో ఓపెన్ చేయడం స్లాబ్లు అటు ఉన్నాయి ఇటు ఉన్నాయి సార్. ఒకటి వేస్తే ఒకటి వేయలేదు ఒకసారి అంటే ఆర్చి ఆరం వచ్చింది కదా. అవును, దానికి అర్థం లేదు కదా.